దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పక్కన దగ్గర ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ సెకండ్ ఇవ్వండి దయచేసి, నవ్వుతూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సంవత్సరం అంతా నవ్వుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. మరి చక్కగా మరి దేవుని సన్నిధానంలో మరి ఈ విధంగా కలకలలాడిపోతుందంటే దేవుడు ఇచ్చిన గొప్ప ఘనమైన సమయము, మరి దేవుడు ఇచ్చిన నూతన సంవత్సరం. మరి ఇటువంటి అవకాశం లేక ఎంతో మంది లోకంలో ఉన్నారు. మరి దేవుడు చక్కటి ఆయురారోగ్యంతో దేవుడు మనల్ని నడిపించిన దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. హల్లెలూయా. I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో కూడిసిన ప్రతి ఒక్కరికి కూడా, సంఘ విశ్వాసులుగా మాత్రమే కాదు కానీ బయట నుండి వచ్చిన వారందరూ కూడా మరి కృపానంద కాలనీలో నుండి మరి కాపరిగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సమయం అవుతుంది కనుక మరి చక్కగా పాటల చేత స్తుత్యారాధన చేత మరి దేవుని గణపరిచిన దేవుడు ఎంతో మహిమ పొంది ఉన్నాడని మనం ఎంతో విశ్వాసించి ఉన్నాం. సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదవాం. కొరింథీ రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ఈ సమయం ప్రభు గత సంవత్సరం అంతా కాపుదలిచ్చాం. ఈ 2025 సంవత్సరం మొదటి రోజున నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ అయినా మరి వాక్య పట్టణంలోకి వెళ్ళిపోతుండగా నీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించండి. మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. గత రాత్రి 5 మాటలు మనం విన్నాం. మరి ఈ సమయంలో కూడా కొన్ని మాటలు ఈరోజు నూతన సంవత్సరంలోకి ఆ వాక్యాన్ని వినాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా, పాత సంవత్సరంలో దేవుడు మనకి ఎన్నో కాపుదాలు ఇచ్చాడు. మరి కొత్త సంవత్సరంలో మన జీవితాన్ని, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలనేది ఈరోజు క్లుప్తంగా నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మూల వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, కాగా ఎవడైనాను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించిన, ఇదిగో క్రొత్త అయ్యాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మెన్షన్ చేయట్లేదు ఫలానా వ్యక్తే ఉండాలి, ఫలానా క్యాస్ట్ వాళ్ళే ఉండాలి, ఫలానా మరి తెలుపోలే ఉండాలని లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటా ఉంది, కాగా ఎవడైనాను అంటే ఇక్కడ అందరినీ కూడా సంబోధిస్తూ దేవుడు చెప్తున్న మాట, కాగా ఎవడైనాను క్రీస్తునందుని ఎడల, ఎవరి ఏంటట? క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి. దేవుని స్తోత్రం. అంటే నూతన సృష్టి అంటే ఏంటంటే మనలో ఉన్న ప్రతిది కూడా, అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కడిగి వేస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇకపోతే దేవుని వాక్యం అంటాడు, పాతివి గతించును, ఇదిగో క్రొత్త వాయున దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడికి అబ్దాలు ఇచ్చాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మన జీవితాలు మాత్రము గతించలేని వారుగా, మార్పు లేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 2025 సంవత్సరం 2025లో లైఫ్ స్టైల్ అలాగ ఉండాలని కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఏ భాగం మనం చూసేటైతే స్పిరిచువల్ గ్రోత్, అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలో మనం వెళ్ళాలని దేవుడు ఆ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు కదా, ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో నేను ఒక బిజినెస్ చేయాలి, ఈ సంవత్సరంలో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, ఈ సంవత్సరంలో ఒక బిల్డింగ్ కొనాలి, అపార్ట్మెంట్ కొనాలి, లేకపోతే ఒక స్థానంలో ఎదగాలని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ బైబుల్ రీతిగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే 2025 సంవత్సరంలో స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలో మనం వెళ్ళాలని దేవుడు, ఎదుగుదలలో దేవుడు ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ ఏ భాగంలో మొదటిగా మనం చూసినట్లయితే మొదటిగా రెన్యూ యువర్ మైండ్ అని మనం చూస్తా ఉన్నాం. ఏంటట? రెన్యూ యువర్ మైండ్. రాత్రి ఏమన్నా రెన్యూయింగ్ యువర్ మైండ్ అని చూస్తాము. ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ లో ఏ భాగంలో ఏముందంటే రెన్యూ యువర్ మైండ్ అంటే మీ మనస్సును పునరుద్ధరించుట అని దేవుని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. రాత్రి చదివినట్లుగా రోమా పత్రికలు కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 2వ వచనం ఏముందంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉక్తమైనది. అంటే
ఈ 2025 సంవత్సరాలు దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డరా, స్పిరిచువల్ గ్రోత్. ఏ గ్రోత్ అట? స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలోకి మనం వెళ్ళాలంటే మొదటిగా ఈ వర్ణ భాగంలో దేవుడు ఏమంటుంటే రెన్యూ యువర్ మైండ్, అంటే మన మనసును పునరుద్ధరించుకుంటారా అని దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే రాత్రి చెప్పినట్టుగా దేవుని వాక్యం ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, ఎలాగట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు, ఏంటట? మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నటువంటి దేవుణ్ణి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు భక్తమైనది. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా దేవుడు ఏమంటుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలో మనం వెళ్ళాలంటే మన శరీరాలు ఎవరికి అప్పచెప్పాలంటే దేవునికి సమర్పించుకోవాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. యెషయా ప్రవచన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 40 అధ్యాయము 31 వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? యెషయా 40 అధ్యాయం 31 వచనం ఏముందట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెట్టుదురు, సొమ్మశెల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటి? యెహోవా కొరకు ఏం చేయట? ఎదురు చూడాలట. చాలా మంది మనుషుల కొరకు ఎదురు చూస్తారు, చాలా మంది బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేకపోతే పలానా వ్యక్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే 2025 సంవత్సరంలో ఆధ్యాత్మికమైన వృద్ధులకు వెళ్ళాలంటే దేవుడు అంటున్న మాట ఏమనగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు. గట్టిగా చెప్పబడదాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎవరి కొరకు ఎదురు చూడాలట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె. ఎలాగట? జీవితాలు మాట్లాడట. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఆకాశం వైపు ఎప్పుడైనా కిందకు ఉంటుందా? దాని జీవితం అంతా కూడా మధ్యలో ఉంటుంది కదా, ఎగురుతూనే ఉంటుంది. అంటే దేవుడు అంటున్న మాట నీ బ్రతుకుని కూడా అట్టి స్థితిలో ఉంచాలని ఆశపడదు. అంటే ఎప్పుడు అలా ఉంచాలనుకుంటుంటే నువ్వు ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తావు, ఎవరి కొరకట? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదు. ఆ బలం ఎటువంటిదంటే వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతుడు, అలయక పరిగెట్టుదురు, ఇంకేముంది? సొమ్మశిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ప్రేమైన దేవుని సంగమా, ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్న మాట ఏమనగా నువ్వు ఎలా ఉండాలంటే గ్రోత్ అంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికమైన వృద్ధిలోకి ఉండాలంటే మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది నీ మనసు పునరుద్ధరించుట అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. మొదటిగా నువ్వు నీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ ఎదగాలంటే ఇదిగో ఈ లోక మర్యాదను అనుసరించగా రాత్రి చెప్పినట్టుగా చాలా మంది దేవుళ్ళు ఉంటారు, తర్వాత వేరే భక్తులు కూడా మునిగిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన మురుకు నుండి మరి ఎర్రబాటు కలిగి దేవుని సన్నిధిలో సెపరేట్ అయ్యి దేవుని కొరకు ఎదురు చూస్తే కనుక నూతన బలము మాత్రం కాదు, కానీ పక్షి రాజు జీవితం ఏ విధంగా ఉందో అటువంటి జీవితం దేవుడి యొక్క 2025 సంవత్సరాలు దేవుడికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్పిరిచువల్ గ్రోత్ లో మొదటి మాట ఏమంటే మీ మనసును పునరుద్ధరించడానికి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రెండోదిగా దేవుని వాక్యం అంటూ ఉంది డిపెండ్ యువర్ ఫెయిత్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకొనుట. చెప్పండి ఒకసారి. మీ విశ్వాసాన్ని లోతుగా ఉంచుకొనుట లేకపోతే చేసుకొనుట. చాలా మంది విశ్వాసం లేని వారు చాలా మంది చూస్తూ ఉన్నాం. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసం దారిపోతా ఉంటారు. విశ్వాసంలో ప్రేమ దేవుళ్ళరా ముందుకు వెళ్ళని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటే స్పిరిచువల్ గ్రోత్ లో రెండో భాగం ఏమన్నానంటే డిఫైన్ యువర్ ఫెయిత్ అంటే మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకొనుట. దేవుని స్తోత్రం. ఏం చేసుకున్నట? మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకున్నట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. 6వ వచనం అమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముంట అసాధ్యము. దేవుని యొద్ద వచ్చేవాడు ఎలా రావట? ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. దేవునికి స్తోత్రం కలుగాక.
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలట? విశ్వాసంతో రావాలి. దేవునికి స్తోత్రం కానీ గాక. ఎలా రావాలట? విశ్వాసం. చాలాసార్లు చెప్పాను కదా, ఒక తల్లి ఒక అమెరికాలోని ఒక పాస్టర్ గారు ప్రాణం చేశాడట. ఏమన్నట? మనకి ఇంక 2-3 నెలల తర్వాత భయంకరమైన ఎండలు వస్తాయి కదా, భయంకరమైన ఎండలు కదా. కాబట్టి ప్రేమ తెలిపిడరా, ఒక ప్రాంతంలో అట సేవ జరుగుతూ ఉందట. కాకపోతే అక్కడ వర్షం అనేది రావటం లేదు, చాలా భయంకరంగా ఎండతో నలిగిపోతా ఉన్నారు. ఈ యొక్క కాపరి గారు ఒక ప్రకటన ఇచ్చారట. ఏంటంటే, అయ్యా మనం ఈ యొక్క ఆరాధన ముగించుకొని మన ప్రతి ఒక్కరు కూడా రేపు దినాలు రండి, ఉపవాసంతో మనం ప్రార్థన చేస్తాము. ఎందుకంటే దేవుడు ఈ వర్షాన్ని కుమ్మరించాలన్నప్పుడు ప్రేమ తెలిపిడరా, అక్కడ అందరూ కూడా అంగీకరించారు, అందరూ వచ్చారు. కానీ ఒక ఇంట్లో మాత్రం ఒక కుమార్తె మరి లేటుగా వస్తా ఉంది. ఆల్రెడీగా వాళ్ళ తల్లిదండ్రులు లోపల నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కుమార్తె గురించి అడిగితే, అమ్మా ఇంకా రావటం లేదంటే డాడీ వస్తున్నానని అట. ఆ కుమార్తె బయట నుండి వస్తూ ఉందట. లోపల నుండి వస్తున్న సమయంలో ఆ కుమార్తె ఏమి తీసుకొచ్చిందంటే ఒక గొడుగు పట్టుకొని వచ్చిందట. ఎందుకంటే ఆ వర్షం వస్తుంది కాబట్టి. తనలో ఉన్న విశ్వాసం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం కానీ గాక. ఈరోజు చెప్తున్న మాట్లాడే ప్రేమను దేని బిడ్డరా, వెంటనే ప్రార్థన చేసిన వెంటనే అక్కడ దేవుడు గొప్ప వర్షాన్ని కురిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేనేమంటావునంటే, మన జీవితంలో ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ లో రెండో భాగం మనం ఏం కలిగి ఉండాలంటే, మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకొనుట. దేవుని స్తోత్రం కానీ గాక. కాబట్టి దేవుని వాక్యం ఏమంటే ఉందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలట? ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. ఈ 2025 సంవత్సరాలు చెప్తున్న మాట ఏమనగా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే, డిఫైన్ యువర్ ఫేత్ అంటే మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకొనుట. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు ఈ విశ్వాసం ఎవరిలో ఉంచాలంటే దేవుల్లో ఉంచాలి. అది ఉద్యోగము కావచ్చు, లేకపోతే నీకు వివాహం కావచ్చు, లేకపోతే అప్పుల సమస్య కావచ్చు, నీకు రోగం సమస్య కావచ్చు. ఏదేమైనప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎలా రావాలంటే విశ్వాసంతో వస్తే దేవుడి ప్రతి ఫలం నీకు ఆయన అనుగ్రహించగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం, దేవుని వాక్యం అంటా ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. స్పిరిచువల్ గ్రోత్ లో, ఆధ్యాత్మికమైన వృత్తిలో మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, మీ మనస్సు పునరుద్ధరించుట అని దేవుడు చెప్తే, రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, మీ విశ్వాసాన్ని లోతుగా చేసుకొనుట అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మూడోదిగా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, సీక్ స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అని మనం చూస్తాం. అంటే ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏం కోరుకోమంటున్నాడు దేవుడు? ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. చదవండి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానమును, దీర్ఘశాంతము, దయాలత్వమును, మంచితనమును, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమును, ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. స్పిరిచువల్ గ్రోత్ లో, ఆధ్యాత్మికమైన వృద్ధిలో ఈ మూడోదిగా దేవుడు ఏమంటున్నాడంటే, సీక్ స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అని మనం చూస్తాం. అంటే ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట. ఏ కోరుకోనటం అనమాట? ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకోవాలి. చాలా మంది ప్రేమ జరిబిడరా లోక సంబంధమైన కోరికలు కోరుకుంటా ఉంటారు. దేవుడు ఏమంటాడంటే, ఆధ్యాత్మికమైన వృద్ధిలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట అని దేవుడు ఈరోజు తెలియపరచాడు. అది ఏమిటంటే, ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 ఏమన్నంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఎలా ఉండటం అనమాట? ఏం కోరుకోవటం అనమాట? ప్రేమ కోరుకోవాలి. రెండోదిగా సంతోషం కోరుకోవాలి. ఎప్పుడు చూసినా సరే మన మొక్కలో కోపం ఉండకూడదు. మన మొక్కలో ఏముండాలట? నవ్వుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఒక ఆయనట, ఆయన పేరు మంచి పేరే, మరి వరల్డ్లో ఆయన మంచి ఆయన అందరినీ కూడా నవ్విస్తూ ఉన్నాడట. నవ్విస్తున్నప్పుడు అట ప్రజలందరూ కూడా నవ్విస్తూ ఉంటారట. ఆయన షో చేసినప్పుడు ఒక దినానట ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆయన సమస్యలన్నీ చెప్పాడట. అయ్యా నా పరిస్థితి ఎలాగుంది అలాగుందంటే, అప్పుడు డాక్టర్ అన్నాడట,
ఫలానా వ్యక్తి వస్తున్నాడు ఈ యొక్క దినాన్ని, ఆ యొక్క సో వెళ్ళండి, నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాలు కన్నీరు పోతుంది అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆ వ్యక్తి నేనేనయ్యా, నాలో అనేకమైన కష్టాలు ఉన్నాయని అనేసి డాక్టర్తో ఆయన తెలియపరచదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్తున్న మాట అంటే ప్రేమను తెరిపిడరా, నువ్వు యేసుని కలిగి ఉంటే గనక, యేసు ప్రభు నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు అంటున్న మాట ఏమనగా ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట అని దేవుడు తెలియపరుస్తాడు. ఆ ఫలం ఏంటంటే ప్రేమ కలిగిన వారే ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఎన్ని బాధలు వచ్చినా మనం ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలట? సంతోషంగా ఉండాలి. ఐఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరండి? చెప్పండి ఒకసారి, చాలాసేపు చెప్పండి. ఐఫోన్ కనిపెట్టే వారు ఎవరట? ఎవరమ్మా? చెప్పండి అమ్మా. ఐఫోన్ కనిపెట్టిన వ్యక్తి ప్రేమను తెలిపిన ఒకరోజు చెప్పండి కదండి ఆయన స్టోరీ. ఆయన మరణించడానికి ఒక రూమ్లోకి వెళ్తే ఒక ఒక పియోనో లేకపోతే ఒక వార్డ్ బాయ్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను తెలిపిడరా, ఆయన ముఖంలో ఏముంది? సంతోషం కలగలాడిపోతా ఉందట. పాటలతో దేవుని కనపరుస్తూ ఉన్నాడట. సంతోషంతో ఉన్నప్పుడట, ఏమయ్యా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు ఏంటంటే, ఆవిడ ఆయన అంటున్న మాటేవానిగా ప్రేమను తెలిపిడరా, ఇదిగో నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను, నాలో నాకు ఎవరు చెప్పలేదు, నాలో బాధలు ఉన్నాయని ఎవరు తెలియకపోవచ్చు, కానీ నాలో చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మా తల్లి గారు ఒక వ్యాధి కలిగిన వ్యక్తిగా ఉన్నారు. నా కుటుంబంలో మా తండ్రి లేడు, ఎవరు లేరు, కానీ నేను రోజు సంతోషంగా ఉన్నంటే ఎందుకంటే కేవలం యేసును నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమను తెలిపిడరా, ఆ బిడ్డ యాఫర్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి వెంటనే రక్షణ పొందాడు. అయితే నిజమైన దేవుడు గొప్పవాడు అనేసి అప్పటికి నా నిమిత్తం ఒకసారి ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసినప్పుడు సమాధానం కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఏమంటుందంటే మనం ఎలా ఉండాలంటే ఆ ఆధ్యాత్మిక ఫలమును ఎలా కోరాలంటే మొదటిగా ప్రేమ కలిగిన వారే ఉండాలి, రెండోదిగా సంతోషం కలిగిన వారే ఉండాలి, తర్వాత సమాధానం. చాలా మందిలో ఏముండదండి? సమాధానం ఉండదు. ఈరోజు సమాధానం దేవుడు కలిగించాలని ప్రభువులో మనం ప్రార్థన చేద్దాం. ఇంకా దీర్ఘ శాంతము, ఇంకా దయాళత్వమును, మంచితనం, దయాళత్వం. ఈ దయాళత్వం కలిగిన ఈ చాలా ప్రాముఖ్యత మన జీవితంలో. ఈ దయాళత్వం అనేది మనలో కలిగిన వారే ఉండాలి. దయాళత్వమును, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును, ఆశ నిగ్రహమును, ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మూడోదిగా దేవుడు ఏమంటున్నంటే ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట. చెప్పండి ఒకసారి, ఆధ్యాత్మికమైన ఫలాన్ని కోరుకొనుట అని మన దేవుని వాక్యం మనం చూస్తా. అంటే దేవుడు అంటున్న మాట ఏమనగా స్పిరిచువల్ గ్రోత్ అంటే ఆధ్యాత్మికమైన వృత్తిలో మనకి ఈ మూడు చాలా అవసరతను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. బి భాగంలో కనుక మనం చూసే దేవుడు అంటున్న మాట ఏమనగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంటట? పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వ్యక్తిగత పరివర్తన. ఏంటట? వ్యక్తిగత పరివర్తన అని దేవుని వాక్యం మనం చూస్తుంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం మనం చెందాలి. వ్యక్తిగతంగా మనం ఏం కనాలట? రూపాంతరం, పరివర్తన కలిగిన వారే ఉన్న దేవుడు వాగ్దానము చేస్తాడు. ఇందాక చదివినట్లుగా కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 5:17 ప్రకారం కాగా ఎవడైనను క్రీస్తు నందు నీడల వాడు నూతన సృష్టి, పాతివి గతించును, ఇదిగో క్రొత్త వాయును. అంటే ఈ రెండోదిగా దేవుడు ఏం కోరుతామంటే పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వ్యక్తిగత పరివర్తన అని మన దేవుడు కోరు. అంటే వ్యక్తిగతమైన ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోరుతా ఉన్నాడు. వ్యక్తిగతమైన ఆ యొక్క దేవుడు పరివర్తన కోరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉండేడల వాడు నూతన సృష్టి, పాతివి గతించను, ఇదిగో కొత్త వాయుని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నీ జీవితంలో ఈ యొక్క మొదటిగా దేవుడు ఏమంటుందంటే లెట్స్ గో ఆఫ్ ఓల్డ్ హ్యాబిట్స్ అంటే పాత అలవాట్లను వదులుట. దేవుని స్తోత్రం కలిగాక. ఏంటంటే పాత అలవాట్లను వదులుకోవాలి. అంటే ఎలా వదులుకోవాలంటే మనం ఒకప్పుడు సీరియల్ చూసేవారు, సీరియల్ మానుకోవాలి. ప్రేమ ఒకరి మీద మనం కోపగిచ్చేవారు, కోపాన్ని మనము తగ్గించుకోవాలి. ఒకరి మీద అస్సు పడేవారు, అస్సుని మనం ఏం చేయట? పక్కన పెట్టాలి. చాలా మంది అనుకోవచ్చు కదా, చాలా మంది ఒక భార్య కలిగి ఉంటే కనుక మన భార్యకి ఏమి లేకపోయినా పక్కోడి దగ్గర నగలు గీగలు అన్నీ ఉంటే కనుక చూసి ఆశ్చర్యపడతా ఉంటారు. మనం ఏది కూడా ఆశ్చర్యపడకూడదు.
వాళ్ళు చూసి మనం ఏంది కూడా కోరకూడదు. కాబట్టి దేవుడు ఏమంటుంటే ఈ యొక్క 2025 సంవత్సరంలో పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వ్యక్తిగతమైన రూపాంతరం మనం పొందాలంటే మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, లెట్స్ గో ఆఫ్ ఓల్డ్ హ్యాబిట్స్ అంటే పాత అలవాట్లను వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలా వదులుకోవాలంటే దేవుని వాక్యం చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినందుకు క్రొత్త వాయును దేవుని వాక్యం అని చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఈ వ్యక్తిగత పరివర్తన నిమిత్తము మొదటిగా దేవుని వాక్యం అంటే పాత అలవాటును మనము మార్చుకోవాలని. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ సాధన అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 7వ వచనం చదవండి దయచేసి ఒకసారి. తిమోతి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మే ఇచ్చును గాని పిరికితర ఆత్మ గల ఆత్మనీయలేదు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈ రెండోదిగా దేవుడు ఏమంటాడు, బి భాగంలో దేవుడు ఏమనంటే పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వ్యక్తిగత పరివర్తనలో మనం మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే పాత అలవాట్లు మనం ఏం చేయట వదులుట అని మనం దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాము. రెండోదిగా దేవుడు ఏమంటే ప్రాక్టీస్ సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ సాధన అని మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడి వాక్యం అంటే దేవుడు మనకు శక్తియు ఒకసారి కక్ష చేతనైనను వినయము మనస్సు గలవారై యొక్కనినొక్కడు తనకంటే జోగుడని ఎంచుచు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది మూడోదిగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేవుడు ఏమంటుందంటే మూడోదిగా కల్టివేట్ హ్యూమిలిటీ అంటే వినయాన్ని పెంపొందించుకున్నట అని దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాను. ఇక్కడ ఏమని చదవము ఒకసారి 2:3లోని, కక్ష చేతనైనను వృథా చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే. ఏ మనసు కలిగి ఉండాలట? పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ మనసు కలిగి ఉండట? వినయము మనసు గలవారే ఒక్కనినొక్కడు తనకంటే యోగుడని ఎంచుచు. దేవుడికి స్తోత్రం కలిగాక. చాలా మంది అనుకుంటారు నువ్వెంత నీ బతుకంటే, కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే వినయమైన మనస్సు గలవారై. ఏ మనసు అట? వినయమైన మనస్సు గలవారై ఒక్కడినొక్కడు అంటే ఒక్కని ఉన్నప్పుడు ఏం చేసుకోవాలట? తనకంటే యోగుడని ఎంచుచు. తనకంటే యోగుడని ఎంచుచు. చాలా మంది ప్రేమ జరిపిడారు. ఒక చక్కటి వాక్య ఉపదేశం వచ్చిందనుకో, నాకంటే వాక్య ఉపదేశం చెప్పేవారు ఎవరు లేరనుకోవచ్చు. ఒకవేళ నేను పాట పాడాను అనుకో, ఒకవేళ మనమే పాట పాడామనుకో, నాకంటే మంచి స్వరం కలిగిన వ్యక్తి ఎవరు లేరు. చాలా మంది తానుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అండ్ దేవుని వాక్యం ఏమంటా ఉందంటే కల్టివేట్ హ్యూమిలిటీ అంటే వినయాన్ని పెంపొందించుకున్నట అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే వినయమైన మనసు గలవారై. ఏ మనసు అట? వినయమైన మనసు గలవారై ఒక్కడినొక్కడు ఏం చేసుకున్నట? 1 by 1 ఒక్కడినొక్కడు తనకంటే యోగుడని ఎంచుచు అని దేవుని వాక్యం అని చూస్తా ఉంది. కాబట్టి ఈరోజు నేను ప్రార్థన పొర్రాలు, నేను ప్రార్థన వీడిని అనుకోవద్దు. మనము ప్రభు సన్నిధిని మనకు ఏమీ తెలియదయ్యా అని తగ్గించుకొని వినయం కలిగిన మనసును కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. సి భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే రిలేషన్షిప్ అని మనం చూస్తా ఉన్నాం. సంబంధాలు అని మనం కలిగి ఉన్నామని. సంబంధాలు ఏంటంటే ఏం కలిగి ఉండట? సంబంధాలు కలిగి ఉండాలంటే ఆ సంబంధాలు ఎలా కలిగి ఉండాలంటే నేను చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా సంబంధాలు రిలేషన్షిప్ ఎలా కలిగి ఉండాలంటే 2025 సంవత్సరంలో మొదటిగా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, లవ్ అదర్స్ అంటే ఇతరులను ప్రేమించటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇతరులను మనం ఏం చేయట? ప్రేమించాలి. ఇతరులు మనం ఏం చేయట? ప్రేమించే గుణము కలిగిన వారే ఉండాలని దేవుడు వాగ్దానము ఇక్కడ చూస్తా ఉన్నాడు. యోహాను సువార్తలు కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి ఒకసారి. వారు కాదు యోహాను సువార్త 5:12 చదువుతున్నాం. ఇక్కడ చూడండి,
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, అది మొదటి యోహాను పత్రిక అనుకుంటాను, చదవండి ఒకసారి. సరే, నేను తర్వాత చెప్తానండి. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది ఇక్కడ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఎన్నో వచ్చిన అది, మీరు ఒక్కొక్కరిని ప్రేమించి వాలంటీరియే నా ఆజ్ఞని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం అంటే ఉంది సీలో కనుక మనం చూసేటైతే, అంటే రిలేషన్షిప్ అంటే సంబంధాలు కలిగిన వారే, అంటే ఆ సంబంధాలు ఎటువంటి వారుగా ఉండాలంటే ప్రేమించేవారుగా. ఇతరులు మనం ఏం చేట ప్రేమించాలి, ఇతరులు మనం ప్రేమించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు చెప్పాను ప్రేమ గురించి. ఇతరులు మనం ఆపదలో ఉన్న వారికి మనము ప్రేమించాలి, ఆపదలో ఉన్నవారు ఆదరించాలని దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒక్కొక్కరిని నొక్కడు ప్రేమించేవాలంటే నా ఆజ్ఞ అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు చేతనైతే ప్రేమించండి, నీకు చేతనైతే నీ యొక్క పక్క వారికి సహాయం చేయండి, నీకు చేతనైతే ఒకరికి ఒక మంచినీళ్ళు ఇవ్వండి, నీ చేతనైతే ఒకరికి వస్త్రాలు ఇవ్వండి, నీ చేతనైతే ఒకరికి ఆహారం పెట్టమని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం దేవుడు ఒక మార్పుని కోరుతా ఉన్నాడు. 2020 సంవత్సరం ఒక దేవుడి నుండి ఒక కొత్తదాన్ని కోరుతా ఉన్నాడు. ఈ సి భాగంలో దేవుడు ఏమంటుంటే రిలేషన్షిప్ అంటే సంబంధాలు ఎలా కలిగి ఉండాలంటే, మొదటిగా లవ్ ఆదరంటే ఇతరులను మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. యోహాను సువార్త 13:34 చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:34. అమ్మా కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒక్కొక్కరినొకరు ఒకరిని ఒకడు ప్రేమింపవలని. చాలం ఇది కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది మనం ఇచ్చినట్ట ఈ రిలేషన్షిప్ అనగా సంబంధములు కలిగి ఉండాలంటే మనం దేవుని వాక్యం అంటే ఉంది ఇతరులను మనం ఇచ్చినట్ట ప్రేమించడానికి దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి 2025 సంవత్సరం మనం ఏంటంటే ఈ సంబంధాలు అంటే రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే ఇతరులు మనము ప్రేమించి వారుగా ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండోదిగా దేవుడు ఏమంటున్నంటే, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, రెండోదిగా దేవుని వాక్యం ఏమంటుందంటే ఫర్గివ్ అండ్ రికాన్సిల్ అని మనం చూస్తాం. అంటే సమ్మించి రాజీ పడుట అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏం చేయాలట? సమ్మించుట, రాజీ పడుట. చాలా మంది రాజీ పడటం చాలా మంది ఇష్టం ఉండదండి. ఒకరిని నేను క్షమించడం ఏంటండి, నేను సమాపణ కోటం పెట్టి చాలా మంది అనుకుంటే, అలాగా అనుకుంటే కనుక యేసు ప్రభు ఎటువంటి పాపం లేని వారు, అటువంటి వ్యక్తి ఇదిగో సిలువ మరణంత వరకు ఆయన ఎంతో రీతిగా అనేకులు ఉమ్ము వేశారు, కొట్టారు, తిట్టారు, అయినా కూడా ఆయన క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దొంగడు అంటా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలో నేను వచ్చినప్పుడు జ్ఞాపం చేసుకుంటే అక్కడ వెంటనే యేసు ప్రభు క్షమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ రిలేషన్షిప్ మొదటిగా ఇతరులు మనం ప్రేమించాలి. రెండోదిగా దేవుడు ఏమంటుంటే ఫర్గివ్ అండ్ రికాన్సిల్ అని మనం చూస్తాం. అంటే సమ్మించి రాజీ పడుట. చెప్పండి, ఏం చేయాలట? సమ్మించి రాజీ పడుటని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసినట్లయితే నేను ముగిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒకరినొకరు సమ్మించుడి, ప్రభు మిమ్మల్ని సమ్మించిన లాగున మీరు సమ్మించుడి. ఇప్పుడు కింద లైన్ ఒక అండర్లైన్ చేసుకుని ఏముంది అక్కడట చూడండి. దేవుడు ప్రభు మిమ్మల్ని సమ్మించిన లాగున ఏంటట? ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించిన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రేమైన దేని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల శ్రమను దేవుడు నీతో నాతో అనేకమైన మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనంతా కూడా మన జీవితాలు ఎలా ఉండాలంటే అటువంటి క్షమించే వారుగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మూడోది చెప్పిన వాక్యాన్ని ముగిస్తున్నాను. మూడో దేవానిగా హానర్ అండ్ రెస్పెక్ట్ అని మనం చూస్తాం. అంటే గౌరవము మరియు మర్యాద ఇచ్చేవారుగా ఉండాలి. ఎలాగట? గౌరవము మరియు మర్యాద. చాలా మంది గౌరవం ఇచ్చేవారు ఎవరు కనపట్లేదు. కాబట్టి 2025 సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో సంబంధం ఎలా ఉండాలంటే గౌరవము మరియు మర్యాద ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 17 ప్రకారంగా ఏమన్నా అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి,
రాజుని సన్మానించుడి. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోదిగా ఏంటంటే దేవుని వాక్యం అంటుంది హానర్ అండ్ రెస్పెక్ట్, అంటే గౌరవము మరియు మర్యాద ఇచ్చుకోవాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఏముందంటే అందరిని మనం చేత సన్మానించుడి, ఇంకా సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈ 2025 సంవత్సరంలో ప్రేమ దేవుని బిడ్డరా, దేవుడు నీతో నాతో అనేకమైన మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. మొదటిగా స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికమైన వృద్ధిలో ఎలా ఉండాలని దేవుడు మాట్లాడి ఉన్నాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే వ్యక్తిగత పరివర్తన ఎలా ఉండాలని దేవుడు తెలియపరిచాడు. మూడోదిగా దేవుని వాక్యం అంటా ఉంది కల్టివేట్ హ్యూమిలిటీ, వినయాన్ని పెంపొందించుట అని దేవుడు వాగ్దానం చేశాడు. మూడోదిగా రిలేషన్షిప్ గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరూ కూడా దేవుని సన్నిధి మన జీవితాలు కూడా మారాలని, దేవుని సన్నిధి ఇటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభులో ప్రార్థన కళ్ళు మూసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభా నాయనా ఈ 2025 సంవత్సరం నాయనా ఈ మొదటి రోజున దేవా నువ్వు ఇచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం అని ప్రభులో ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా నేనే